థిక్ గ్రేవీతో సింపుల్గా చికెన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక గంట ముందుగానే ఒక 5-6 బాదం, అలాగే ఒక 10 నుంచి 12 వరకు కాజుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి కానీ ఇలా ఒక హండిని కానీ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్రని కూడా వేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అనేవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలంతా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ మసాలాలతో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూతను పెట్టుకొని ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఈవెన్గా కుక్ అవుతుంది. మనకి ఈ మసాలా అంతా ఈ చికెన్కి పడుతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండానే ఇంత వాటర్ అయితే మనకి చికెన్లోంచి రిలీజ్ అయింది. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కాజు బాదం యాడ్ చేసుకోవటం ఇంట్రెస్ట్ లేనట్టయితే పచ్చి కొబ్బరి ఇంకా గసగసాలని కూడా పేస్ట్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కారంని చెక్ చేసుకున్నాను. కొంచెం కారం పడుతుంది, అలాగే కొంచెం ఉప్పు కూడా పడుతుందని ఉప్పు కారం యాడ్ చేసుకొని సెట్ చేసుకున్నాను. అలాగే మధ్యలో నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా చీలికలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అలాగే చివరిగా ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసుకొని ఈ కర్రీకి అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్నట్టయితే మనకి సింపుల్గా ఈజీగా మంచి థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఈ రీల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అవునట్టయితే వెంటనే ఫాలో అవ్వండి.